కాలం మొదలు కాకముందు లోకాలన్నీ శాంతితో నిండినప్పుడు పరమపాదంలో శ్రీ మహావిష్ణువు తన వైకుంఠంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. పరమమాధవ శాశ్వత శాంతి రూపుడు, శోభాకర సూర్యుడి కాంతి సఖుడు, కనికరం కలయిక మురిపురిపుడు, అనంత శేషుని తలపైన విశ్రాంతి కామనీను వంటి ఆనందరిని, లక్ష్మీ పరిపాలకుడా జగత్మాత, సర్వలోకలకి తీర్థ సముద్రం, చక్ర శంఖు గద పద్మధారుడు, దేవతల శయ్యల పైన శ్రీవారి స్వామి, సర్వస్వముని కీర్తి సనాతన ధ్యేయము, వందే తెనుగు గుండె హృదయ దీపం. జయ, ఈ వైకుంఠ కాంతి ఎప్పటికీ తగ్గదు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరి హృదయంలో భక్తి నిండి ఉంటుంది. నిజమే విజయ, ప్రభువు బాగా అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎవరు వచ్చినా అనుమతించొద్దని సాక్షాత్తు ఆ జగన్మాత లక్ష్మీ అమ్మవారు ఆదేశించారు. అవును, ఈ సమయంలో ఎవరు వచ్చినా వారిని అనుమతించేదే లేదు. ప్రభువు విశ్రాంతే మనకు ముఖ్యం. ద్వారపాలకులారా, మేము ప్రభువుని దర్శించడానికి వచ్చాం. దయచేసి మాకు లోపలికి అనుమతించండి. సనక మహర్షులకు ప్రణామాలు. క్షమించాలి, ఎవరు వచ్చినా ఈ రోజు లోపలికి అనుమతించొద్దని మాకు ఆదేశం ఉంది. అందువల్ల మీరు దయచేసి తర్వాత రండి. ఎవరిని అడ్డుకుంటున్నావో తెలుసా విజయ? సనక మహర్షుల వారిని. గర్వం నీ కర్తవ్యాన్ని మసకబారుస్తోందా? సనంద ప్రభు, మాకు వచ్చిన ఆదేశాలని మేము పాటిస్తున్నాము. ఈ సమయంలో ప్రభు విశ్రాంతిలో ఉన్నారు, కావున కుదరదు. దయచేసి కాసేపు ఆగిరండి. అంటే భక్తులను అడ్డుకుంటున్నావా జయ? ఏం చేస్తున్నారో తెలిసే చేస్తున్నారా? మమ్మల్ని క్షమించండి మహర్షులారా, మాకు ఆ ఉద్దేశం లేదు. మేము మాకు వచ్చిన ఆదేశాలనే పాటిస్తున్నాము. ఇలా సమయాన్ని వృధా చేయడం ఆపి ప్రభువుని దర్శించడానికి మాకు లోపలికి అనుమతిస్తారా, ఇవ్వరా? అది కుదరని పని. మా నిర్ణయం మారదు. మీరు దయచేసి తర్వాత రండి. మాకే ధిక్కారమా? మీరు చేసిన పాపాలకి ఫలితం అనుభవించక తప్పదు. మీరు భూలోకంలో అసురులుగా జన్మిస్తారు, దేవతలకి విరోధులుగా జీవిస్తారు. ఇదే నా శాపం. మహర్షులారా, ఇది మీకు తగదు. దయచేసి ప్రశాంతంగా మీ మనసుతో మమ్మల్ని మన్నించండి. జగన్నాథ ప్రభు, మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ మేము ఈ మహర్షుల శాపానికి శాపగ్రస్తులుగా మారాం. అది ఈ పవిత్ర ద్వారం ముందే జరిగింది. ఈ శాపం మాకు చాలా బరువవుతుంది ప్రభు. దీన్ని దయచేసి వెనక్కి తీసుకోమని చెప్పండి. జయ, విజయ, ఈ శాపం ఫలించక తప్పదు. మీరు 3 జన్మల్లో అసురులుగా పుడతారు. మొదటి జన్మలో మీరు హిరణ్యకశ్యపుడు మరియు హిరణ్యాక్షుడిగా జన్మిస్తారు. దేవతలకి అసురులకి మధ్య మీ వల్లనే ఒక మహాయుద్ధం మొదలు కానుంది. ప్రభు, మేము మీ భక్తిని విడవలేము. మాకు మరి మోక్ష మార్గం ఎలా? మీ అరాచకాలు మితిమీరినప్పుడు లోక కళ్యాణం కోసం నా అవతారం మిమ్మల్ని సంహరిస్తుంది. అదే మీకు విమోచనమవుతుంది. శాపం శక్తి భూలోకాన్ని తాకింది. రాజభవనం చుట్టూ మెరుపులు, ఆకాశం మొత్తం పిడుగులతో నిండిపోయింది. రాణి దితి ఏ క్షణంలోనైనా ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. రాణి దితి గర్భంలో పెరుగుతున్న శిశువులు దేవతలకు శత్రువులుగా మారబోతున్నారు. కాంతి మెరుపులతో 2 శిశువులు పుడతారు, హిరణ్యకశిపుడు మరియు హిరణ్యాక్షుడు. స్వామి, మన పుత్రులు ఎందుకు ఇలా రాక్షసుల వలె ఉన్నారు? వీరి కళ్ళు ఎందుకు ఇలా కాంతిని ప్రకాశింపచేస్తున్నాయి? దితి,
వీరు హిరణ్యకశ్యపుడు మరియు హిరణ్యాక్షుడు. ఈ ప్రపంచం ఇప్పటి వరకు చూడనటువంటి అసురులు నీ కడుపున జన్మించారు. దేవతల నాశనమే వీరి లక్ష్యం. వీరి వల్ల దేవతలకి అసురులకి మధ్య ఒక మహాయుద్ధం మొదలు కానుంది. వీరిని వధించడానికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అవతారం ఎత్తి వీరిని సంహరిస్తారు. అంటే మన కుమారులు రాక్షసులా స్వామి? నా కుమారుల వల్ల లోకం నాశనం అవ్వబోతుందా? నేను పూజించే ఆ శ్రీ మహావిష్ణువే వీరిని వధిస్తారా? అయ్యో, నేను ఏ పాపం చేశాను స్వామి? అవును దితి, అంతేకాదు హిరణ్యకశ్యపుడి వంశంలో ఒక మహాభక్తుడు జన్మిస్తాడు. అతనే భక్త ప్రహ్లాదుడు. అతని భక్తితో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే పరవశం చేసుకుంటాడు. ఈ విపత్తును మనం అడ్డుకోలేమా స్వామి? అది నా కుమారుల వల్ల జరగడం నాకు ఇష్టం లేదు. లేదు దితి, జరగబోయే ప్రళయాన్ని మనం ఎలాగో మార్చలేం. కేవలం నీ తల్లి ప్రేమే వీరిలో ఉన్న అగ్ని జ్వాలలని తగ్గించగలదు. నీలో ఉన్న భక్తిని వీరి ఇరువురికి పంచు. వీరిలో ఉన్న చీకటిని తొలగించు.